అదృశ్య దుస్తులు అవి ధరిస్తే ఇతరులకు కనిపించరు. కుర్స్క్లో ఉక్రెయిన్ సైన్యం విజయానికి కారణం అదే. ఆ పశ్చిమ దేశాలు ఆ యూనిఫామ్ను ఉక్రెయిన్కు ఇచ్చాయని ఆరోపణ. అమెరికా మిలిటరీ కంపెనీలపై సందేహాలు. కాంతి పరావర్తనాన్ని అడ్డుకునే పదార్థాలతో అదృశ్య దుస్తుల తయారీ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. దాన్ని కూడా చాలా క్లియర్గా, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అది. సో దాన్ని మనందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. కుర్స్క్లో ఉక్రెయిన్ విజయానికి కారణం అదృశ్య దుస్తులే. పశ్చిమ దేశాలు ఇచ్చాయని రష్యా ఆరోపణ. కుర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకు రావడానికి ఉక్రెయిన్ బలగాలు విజయం సాధించడం వెనుక అదృశ్య దుస్తుల పాత్ర ఉందని రష్యా ఆరోపించింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ దళాలకు ఈ ప్రత్యేక యూనిఫామ్ను అందించాయని, వాటిని ధరించడం వల్ల ఉక్రెయిన్ సైనికులు పగలు రాత్రి కూడా శత్రువులకు కనిపించలేదంటూ రూపొందించినటువంటి నివేదిక రష్యా మిలిటరీ పోర్టల్లో దర్శనమిస్తోంది. ఈ ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని రష్యా ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలను అంతర్జాతీయ మీడియా తోసిపుచ్చింది. కుర్స్క్ ప్రాంతంలోకి గణనీయంగా వచ్చిన మిలిటరీ సామాగ్రి కదలికలు కనిపించకుండా చేయడం అసాధ్యమని రష్యా విమర్శలకు పేర్కొంటున్నారు. కాగా అమెరికా ప్రైవేట్ మిలిటరీ కంపెనీల భాగస్వామ్యం వల్లే ఉక్రెయిన్ ఆకస్మిక విజయం సాధించిందని అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దాంతోపాటు అమెరికా జర్నలిస్టులు అక్రమంగా రష్యా భూభాగంలోకి వస్తున్నారని ఆరోపించింది. అమెరికా జర్నలిస్టులు అక్రమంగా రష్యా భూభాగంలోకి వస్తున్నారని ఆరోపించింది. అదృశ్య వస్త్రం అంటే అదృశ్య సైనికులు అనేది రియల్ సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ కనిపించకుండా చేసే అధునాతనమైన పరిజ్ఞానం కోసం మిలిటరీ పరిశ్రమ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. సైనిక పరికరాలు శత్రువులు కనిపించకుండా చేయడమే దీని లక్ష్యం. వస్తువులపై పడకుండా కాంతిని వక్రీభవనం చెందించడం ద్వారా విజిబిలిటీని తగ్గించేటువంటి పదార్థాల తయారీకి ప్రయత్నిస్తున్నారు. అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, షార్ట్ వేవ్ కాంతి పరావర్తనం చెందించకపోవడం వల్ల వస్తువులను కనిపించకుండా చేస్తారు. ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రి మైకేల్ ఫెడరోవ్ గత ఏడాది చివరిలోనే వస్తువులు కనిపించకుండా చేసే రియల్ వరల్డ్ అప్లికేషన్ అనే అధునాత సాంకేతికను టెలిగ్రామ్లో ప్రస్తావించారు. రష్యా థర్మల్ ఇమేజింగ్ కంటపడకుండా, ప్రత్యేకించి డ్రోన్ల కంటపడకుండా ఉక్రెయిన్ సైనికుల కోసం రూపొందించిన అదృశ్య వస్త్రాన్ని ఆయన అందులో ప్రదర్శించారు. రష్యా జనవరిలో అదృశ్య సూట్ను ఆవిష్కరించినట్టు వార్తా సంస్థ తెలిపింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి వాటి వల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ అదృశ్య సంబంధించిన దుస్తులు ధరించడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక అన్ని దేశాల సంబంధించిన సైనికులు అదే చేస్తూ ఉంటారు. ఇక ఈ మిగతా దేశాల మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సినట్టు అవసరం ఉంది. ఐరాస ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఒక మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురావాలి. ఇలాంటి వాటి వల్ల చాలా అనర్థాలు జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.